పుష్ప 2 సృష్టించిన సునామీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. సౌత్ నుంచి నార్త్ వరకు ప్రతి మూల బన్నీ పేరు మారుమోగిపోతోంది. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర రూల్ చేసిన మన ఐకాన్ స్టార్ ఇప్పుడు తన తదుపరి సినిమాలతో అంతకు మించిన ధమాకా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేసిన బన్నీ ఈసారి తన ఫోకస్ కోలీవుడ్ దర్శకుల వైపు మళ్లించారు. సౌత్లోనే మోస్ట్ వాంటెడ్ అనిపించుకున్న ఇద్దరు సెన్సేషనల్ డైరెక్టర్లను లైన్లో పెట్టి ఆడియన్స్కి మైండ్ బ్లాకింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు. కోలీవుడ్లో కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన అట్లీ దర్శకత్వంలో రాకా అనే చిత్రంతో బన్నీ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అట్లీ మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి సీన్ను గ్రాండ్ కాన్వాస్ పై ప్రజెంట్ చేస్తారు. ఈ సినిమా ఎక్కువ భాగం ముంబై పరిసర ప్రాంతాల్లోనే ప్లాన్ చేశారు. ఈ ఏడాది చివరి నాటికల్లా రాకా టాకీ పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలనే పక్కా టార్గెట్తో బన్నీ అట్లీ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. అయితే ఈ సినిమా సింగిల్ పార్ట్గా కాకుండా 2 భాగాలుగా రాబోతుందనే వార్త ఫిల్మ్ నగర్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. అదీగాక ఇదొక హై వోల్టేజ్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్. స్పెషల్ ఎఫెక్ట్స్, భారీ గ్రాఫిక్స్ ఈ చిత్రంలో కీలకం కానున్నాయి. ఇక ఇందులో అల్లు అర్జున్ ఏకంగా 4 డిఫరెంట్ షేడ్స్లో కనిపించి మైండ్ బ్లాక్ చేయబోతున్నారు. అంతేకాదు ఈ భారీ విజన్లో ఏకంగా 4 భామలు కథానాయకులుగా నటించబోతున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఏకంగా 1000 కోట్ల బడ్జెట్తో ఈ బ్రహ్మాండాన్ని నిర్మిస్తుండడం గమనార్హం. 2027 సమ్మర్ తర్వాత ఈ వండర్ థియేటర్లోకి రానుంది. ఇక రెండో ప్రాజెక్టు విషయానికి వస్తే లోకేష్ కనగరాజ్ కాంబినేషన్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సాధారణంగా లోకేష్ కనగరాజ్ సినిమా షూటింగ్ను చాలా వేగంగా పూర్తి చేస్తారు. అనవసరమైన ఆలస్యం లేకుండా పక్కాగా స్క్రిప్ట్ డిజైన్ చేసుకుని సెట్స్ మీదకు వెళ్లడం ఆయన స్టైల్. ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో ఫుల్గా ట్రెండింగ్ అవుతోంది. అట్లీ సినిమాలో 4 హీరోయిన్లు ఉంటే లోకేష్ కనగరాజు సినిమాలో మాత్రం అసలు హీరోయిన్ అనే పాత్రే ఉండదనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టును 2027 జనవరిలో సెట్స్ పైకి తీసుకువెళ్లి అదే ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ డిసెంబర్ మిస్ అయితే మాత్రం 2028 సంక్రాంతి బరిలో రచ్చ చేయడానికి డేట్ లాక్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్లాన్ చేసినట్లుగా అంతా కుదిరితే మాత్రం ఒకే ఏడాదిలో ఐకాన్ స్టార్ నుంచి 2 భారీ పాన్ ఇండియా సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తాయి. ఇది అభిమానులకు నిజంగానే పండగ లాంటి వార్త. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు రావడం ఆలస్యమవుతున్న ఈ రోజుల్లో పక్కా ప్లానింగ్తో ఒకే ఏడాది 2 థ్రిల్లింగ్ సినిమాలను అందించడం అంటే అది చిన్న విషయం కాదు. అట్లీతో వచ్చే 1000 కోట్ల గ్రాండియర్ సైన్స్ ఫిక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్, లోకేష్తో రాబోయే యూనిక్ డార్క్ థ్రిల్లర్, ఈ 2 బాక్సాఫీస్ను షేక్ చేయడం గ్యారంటీ.